హాయ్ అండి. వెల్కమ్ టు శాంతిస్ కిచెన్. శాంతిస్ కిచెన్‌లో ఈ వీడియోలో మనం పూరీ కర్రీ రెసిపీని చూడబోతున్నామండి. పూరీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. పూరీకి కరెక్ట్‌గా సెట్ అయ్యే పూరీ కర్రీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈరోజు శాంతిస్ కిచెన్‌లో చూద్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్‌ని పోసుకుందాం. ఆయిల్‌ని పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు తాలింపు దినుసుల్ని యాడ్ చేద్దాం. తాలింపు దినుసుల్ని యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తాలింపు దినుసుల్ని దూరగా ఫ్రై అవ్వనివ్వాలి. పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. దూరగా ఫ్రై అయితే చాలు. మనం ఒక గరిటె తీసుకొని ఇలా కదుపుతూ ఉండాలి. అప్పుడు తాలింపు దినుసులన్నీ కరెక్ట్గా ఫ్రై అవుతాయి. దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేస్తున్నాను. ఒక పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత వాటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి క్యారెట్ ముక్కలు, కట్ చేసిన బంగాళదుంప ముక్కలు, అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేద్దాం. ఇవి 3 ఈక్వల్ అమౌంట్స్లో తీసుకోవాలండి. 1 కప్ క్యారెట్ ముక్కలు, 1 కప్ బంగాళదుంప ముక్కలు, 1 కప్ స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్. ఇవి 3 ఈక్వల్ అమౌంట్స్లో తీసుకోవాలి. తీసుకొని 3 ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకొని అందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మనం కాసేపు మూత పెడదాం. మూత పెట్టేసి మనం ఇప్పుడు ఒక 2 చెంచాలు శనగపిండిని తీసుకుందాం. 2 చెంచాలు శనగపిండిని తీసుకొని దీన్ని బాగా లిక్విడ్ లాగా వాటర్ ఎక్కువ పోసి జారుడుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం వాటర్ యాడ్ చేస్తున్నాం. ముందుగా లంప్స్ ఏమీ లేకుండా ఇలా మెత్తగా చిదిమేసుకుంటే లంప్స్ ఏమీ లేకుండా చూసుకొని మనం వాటర్ని యాడ్ చేయాలి. లంప్స్ ఏమన్నా ఉంటే కర్రీలో అసలు బాగుండదు. కాబట్టి లంప్స్ ఏమి లేకుండా మనం ఇలా మిక్స్ చేసినప్పుడే చూసుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ చేసేసి ఒకసారి ఇలా తిప్పేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద ఉన్న కర్రీని ఒకసారి మిక్స్ చేసుకొని అందులో ఒక చిటికెడు పసుపుని యాడ్ చేద్దాం. పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేద్దాం. పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేద్దాం. మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే బంగాళదుంప ముక్కలు ఉడకడానికి కోసం మనం వాటర్ యాడ్ చేస్తున్నామండి. లేకపోతే అడుగున మాడిపోయినట్టు అవుతుంది. ఈ వాటర్ని యాడ్ చేయడం వలన బంగాళదుంప ముక్కలు చక్కగా కుక్ అవుతాయి. ఇలా వాటర్ని యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. తర్వాత అందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. సాల్ట్ వీలైనంత తక్కువే యాడ్ చేసుకోండి. ఏ మాత్రం ఎక్కువైనా సాల్ట్ అస్సలు బాగుండదు కర్రీ. సాల్ట్ మాత్రం తక్కువగానే యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా బంగాళదుంప ముక్కని చిరిమితే మెత్తగా అయ్యేలాగా ఉంటే మనకి బంగాళదుంప ముక్కలు కుక్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేద్దాం. శనగపిండిని యాడ్ చేసేటప్పుడు స్టిర్ చేసుకుంటూ మిక్స్ చేయాలండి. లేకపోతే హీట్గా ఉంటుంది కదా కర్రీ, అప్పుడు లంప్స్ ఫామ్ అవుతాయి. అట్లా అసలు ఏం ఫామ్ అవ్వకూడదు. ఈ మిక్సింగ్ కూడా చాలా నీట్గా చక్కగా చేయాలి. అలా చేస్తేనే కర్రీ బాగా వస్తుంది. ఇలా వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేయాలి. మనం శనగపిండి మిశ్రమం యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలా స్టిర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా స్టిర్ చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే ఉండాలి మంట. ఏమాత్రం మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. ఇలా స్టిర్ చేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ పాటు మూత పెట్టేసి అలా ఉంచాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచి 1 మినిట్ పాటు మూత పెట్టిన తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొద్దిగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవుతుందండి. కర్రీ అయితే చాలా బాగా వస్తుంది. మన వీడియోలో చూపించిన విధంగా చేస్తే పూరీల్లోకి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడు పూరీలు చేసినా ఇలానే కర్రీ చేసుకుంటాం మేమైతే. చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇంకా ఎక్కువ పూరీలు కూడా తినేస్తారు ఇలా కర్రీ చేసుకుంటే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.